ఇద్దరు వంటి మీద ఉన్న మురికి పోయి పర్వతమ్మ చేసిన గౌరమ్మకు దాకంగా మరి ఆ గౌరమ్మ మహిళా కలిసి మరి 7 గంగల మీద 14 గంగల మీద పార్వతి పరమేశ్వరుల ఇద్దరి కాట తామర పువ్వుల వారం వారాన పుట్టిన దేవత వారపుత్రిక నాట కనకదుర్గమ్మ పుట్టంగా నాయన మరి వారి కొల్లారి పుట్టింది మరి 7 గంగల మీద దుర్గమ్మ వెలుగంగనాట మరి వారి కొల్లారి వెలిగింది బిడ్డ మరి 7 గంగల మీద దుర్గమ్మ నడవంగనాట మరి రొల్ల వారి కొల్లారి నడిచిందే చెట్లు పెడతాను సంతోషపడుతున్నదవ సంబరపడుతున్నది అబ్బా ఓ శంకరుడా నాకు లేక లేక కలిగిన సంతానమాయే నాకు పుట్టక పుట్టిన బిడ్డలాయా నా పసిపాలకు నేను పేర్లు పెడుతూ పార్వతీదేవి మరి ఈ పెద్ద మనిషి పేరేం పేరు మరి కుమారస్వామి వారి పల్లాని మీద నడిపోయిన పేరేం పేరు మరి ఎల్లయ్య వారి కొల్లారి మీద తర్వాత మరి మల్లమ్మ వారి కొల్లారి మీద మీ పెద్దల పేరు లేవు అందరి పేరు అవుతుంది ఇలాంటి పెద్ద పెద్దల పేరు లేవు మరి వారి కొల్లారి మీద దేవత తర్వాత మీ అన్నదమ్ముల పెద్దోళ్ళు ఇవ్వలే మీ పేరు ఏం పేరు మరి మొదలయ్య వారి కొల్లారి మీద స్వరూపమ్మ వారి కొల్లారి మీద లవణ్యమ్మ వారు ఆ కొల్లారి మీద మధుకరయ్య వారు ఆ కొల్లారి మీద శిరీషమ్మ వారు ఆ కొల్లారి మీద అడిగిటావమ్మో
నువ్వా దేవన్న దేవత భూలోకరంబ భూశక్తి మాత ఇంద్రకీలాది మీద వెలిసిన అమ్మవారు జగజ్జనని జగన్మాత లోకమాత తల్లి ఈ భవాని నీకు 10,000 శనార్థి మర్రలలోకి నల్లా ఆడిబిడలతో 10,000 శనార్థి దుర్గమ్మ పాడం మరి పేరు పెట్టంగా ఓ దుర్గమ్మ మరి 7 గంగల మీద నువ్వు పుట్టంగా నీకు ఊరు వేయలేదు మరి నువ్వు పెరగంగనవ్వా నీకు పెళ్లి చేయలేదవ్వా మరి నువ్వు నడవంగనమ్మా నాకు పెళ్లి చేయలేదు నీకు ఏదైనా కోరిక కోరుకోవమ్మో నువ్వు నా కోరికున్నా కోరికనవ్వా లేదనుకుండా ఇత్త బిడ్డ నా గావురాల బిడ్డ దుర్గమ్మ నువ్వు ఏదైనా కోరుకోవే నువ్వు కోరుకున్నాక కాదన్న వాళ్ళకు నేను అడుగుతా ఏడుతానంట అని దుర్గమ్మ ఏం కోరుకుంటావే విజయ ఏడు బట్టిలా సారా కావాలి ఏడు బట్టిలా సారంటే నాకు ఇష్టమయ్యా దుర్గమ్మకు తెచ్చినవా అడుగుతాను బిడ్డ తెచ్చినవా అని చూపి మరి దాని ఉత్తర బిడ్డ ఖాళీ తిరుగుతాను దాంట్లో సగం ఎక్కువ నీళ్ళు ఉన్నాయి అయ్యయ్యో తాటికాళ్ళంటే నాకు ఇద్దామయ్యో అమ్మవారు 7 బిందాల బెల్లం జాగలాట కోడిగుడ్డుతోటి యంత్రాలు నాకు నిమ్మకాయ మంత్రాలు నాకు పచ్చొన్న రొట్టెలంటాను బిడ్డో అయ్యయ్యో అమ్మవారు పచ్చొన్న రొట్టెలు కావాలి కొద్ది కూరలు కావాలి ఘనమైన పూజలు కావాలి అంత దీపాలు ముట్టించి మరి నేను పుట్టంగా నాట మరి వెళ్ళి వారి కొల్లారి పుట్టింది నాయన మరి వాడిలో ఇళ్ళకు నేను పోతా వాళ్ళ కొల్లారి మీద కూర్చుంటా ఓ శంకరుడా దుర్గమ్మ నాట వాళ్ళ కొడుకుల బాణాలు సల్లగుంచుతా బిడ్డల బాణాలు సల్లగుంచుతా పెద్దల బాణాలు సల్లగుంచుతా చిన్నల బాణాలు సల్లగుంచుతా అందరినీ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా సంబరంగా జీవించి జీవనార్థి పెడతానంటాంది అమ్మవారు దుర్గమ్మ వాళ్ళు ఎక్కడున్నా కానీ మొక్కుతే వరం ఇచ్చినట్టు వాళ్ళ కొల్లారి మీద నేను కూర్చుంటాను ఆయన మరి నేను కూర్చుంటా కానీ నన్ను మళ్ళీ పొడి ఎత్తారంటాంది దుర్గమ్మ ఎంతెళ్ళకోసారి ఎత్తారు 5 ఏళ్ళకోసారి 5 ఏళ్ళ హారతి పెడుతున్నా పెడతన్నా 10 ఏళ్ళ బొబ్బతి పెడతన్నా
మళ్ళా కొల్లారి మీద ఉన్న పీడ పోవాలి, వీళ్ళ మనుషుల మీద ఉన్న పీడలు పోయి వీళ్ళకు వారి కాలు ఊళ్ళు అంటకుండా అందరి బాణాలు చల్లగుండి ఇవనాటి నువ్వు కల్పిస్తే దుర్గమ్మ ఇక మా బాహుబలికి చెప్పని లగ్గమై తీసుకొచ్చి మళ్ళీ వచ్చే దినం వరకు గడ్డాల ఊరిని ఎత్తుకుంటే ఆ గడ్డాల ఊరి పుడుగు ఎత్తావు దుర్గమ్మ. ఖర్చైనా మంచిదే కానీ వెనుక పోయేది విద్య అంటా నీకేమత శనార్థి అనాలి లేకుండా అలుగుతుంది దుర్గవ్వ. లేకున్నా బిల్లు లేకున్నా మందు లేకుండా ఏం కాదు కానీ చెప్పు శనార్థి అంటే 10,000 శనార్థి చెప్పాలి. ఆడబోతున్న ఆడబిడ్డకు 10,000 శనార్థి పోయికాడు ఉన్నది పోయేటప్పుడు 10,000 50 పెడతారు దుర్గమ్మ మనసు మనం అవుతుందా. నా కోరికేందో చెప్తాను నేను, మరి నాకు 4 కాళ్ళు ఉంటాడు గొర్రెను కొత్తాలా మేకను కొత్తాలా. ఓ 4 కాళ్ళు ఉంటాడు నల్లని గొర్రె పోతురు ఎవడైతే దుర్గమ్మ కోరిక కోరినాదో శంకరుడు పార్వతమ్మ ఏమాడి వరుకుతున్నారు. ఓ వల్లారా ఇద్దల్లారా అక్కల్లారా ఓ సెల్లల్లారా మిమ్మల్ని కోరిక కోరుకోమంటే పండు బలమో ధనమో ధాన్యమో అడగాలి బిడ్డల్లారా. ఎండు బంగారం అడిగిన ఇచ్చినోండి కదా బిడ్డ ఏం కోరుకున్నావు? 7 బట్టీల సారా ఇప్పపు సారా తాటికల్లు ఈతకల్లు 7 పిందెల బెల్లం శాఖ కొడుకుటి ఎందరో నిమ్మకాయ మంత్రులు చక్కని కొడుకులు సారడి బియ్యం ఘనమైన పూజలు గంట దీపాలు 12 రొట్టెలు అన్న పొద్దు కూరలు అన్నవవ్వా. మరి 4 కాళ్ళు ఉండేటి నల్లని గొర్రె పోతులు నల్లని మేకపోతులు నీకు ఇట్టమంటానవవ్వా. ఓ దుర్గమ్మ నువ్వు నీ దేవుడో బిడ్డో నువ్వు కౌసు దేవుడవమ్మా. కైలాసగిరికి మా ఎంబడి రావద్దు మా జోలికి రావద్దు. నీకు నచ్చినట్టు మెచ్చినట్టు మరి వారిలోకి ఇళ్ళల్లా ఏలుకుంటారవ్వా. మరి మరిలోకి ఇళ్ళల్లోకి మంత్రగాడు వచ్చినా చంద్రగాడు వచ్చినా కట్టుపోతోడు వచ్చినా పెట్టుపోతోడు వచ్చినా విద్యగాడు వచ్చినా బుద్ధిగాడు వచ్చినా ఎవడొచ్చి వాళ్ళ గిట్ల నిలబడుతుడు వాణి అక్కడికక్కడనే బస్సు చేయాల విద్య. కొల్లారి మీదికి ఓ బిడ్డో అనుకుంటే పర్వతవేదులు ధ్రువమ్మకు బాణమ్మకు దివనార్తి పెట్టాగా దేవత బయలుదేరిన పిట్టకురుమనబోదు నాయన పిరిగివాడ దాటి అమ్మవారు వస్తున్నదాట. తేనె వస్తే కారబోదు నాయన డేకవాణం దాటినాక నీళ్ళు వస్తే కారబోదు అమ్మవారు నిమ్మవాణం దాటినాక మరి వారిలో ఇళ్ళకు పోతున్నావు కానీ
బిడ్డ వాళ్ళ కొల్లారి మీద చిన్నపిల్లలు ఉన్నారు అసివాళ్ళు ఉన్నారు అవ్వా మరి చూస్తే దయ్యం అనుకుంటారు భూతం అనుకుంటారు సావిత్రే బిడ్డ యువకన్య అవతారం తీసేయాలి నిర్దేశం కట్టాలి అమ్మవారు మానవ అవతారం కట్టాలి మానవ అవతారం కడుతున్నదాట నరునేశం కట్టింది వీడు భారీ బొమ్మ నడవనాట బంగారు పొట్లు పెట్టింది అమ్మవారు బొమ్మ నడవనాట కుంకుమతోటి పొట్లు పెట్టుకుంటాను దుర్గమ్మ ఇక చాలా దగ్గర దొరికింది పొట్ల పొట్ల దొరికింది